శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 13వ అధ్యాయంలో ఉండే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 23-24 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. పరమాత్మ మనకి ఇక్కడ దాకా ప్రకృతి పురుషుడు అని చెప్పి, ప్రకృతి ఏమో ఈ శరీరంలో ఉండే కరణాలకు కారణమవుతోందని, పురుషుడేమో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడని దానికి కారణమవుతున్నాడని, మరియు ఆ పురుషుడు ప్రకృతితో కలిసి ఆయన చేసే గుణములతో కలిసి ఆయన పురుషుడే మంచి జన్మలు చెడ్డ జన్మలు ఎత్తున్నాడని చెప్పి, జన్మలకు కారణం ఏంటంటే పురుషుడు ఆ ప్రకృతితో కలవడం వల్లే అనే విషయాన్ని స్పష్టం చేసి ఇప్పుడు ఈ శ్లోకాల్లో మనకు 23వ శ్లోకాల్లో ఆ పురుషుడే సాక్షాత్తు పరమాత్మ అనే విషయాన్ని తేటతలం చేసేస్తున్నారు. చేయడమే కాకుండా అలా ఆ జ్ఞానం వస్తే ఏమవుతుంది అనేది 24వ శ్లోకంలో మనకి ఆ జ్ఞానం వస్తే పరమాత్మ మనమే అనే విషయం తెలిసిపోతుంది, పురుషుడికి పరమాత్మ తానే అనే విషయం తెలిసిపోతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు 2 శ్లోకాల ద్వారా. అది ఎలా అనేది చూద్దాం. 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. పరమాత్మ ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? పురుషః పరః దేహేస్మిన్. ఎవరైతే ప్రకృతితో తాదాత్మ్యం చెందిన పురుషుడున్నాడో అతడే పరః, అతడే దానికన్నా అతీతంగా ఉన్నాడు, మరియు ఆయన్నే పరమాత్మ అంటారు అని పరమాత్మేతి చ యుక్తో చెప్తారు. మరి ఆ పరమాత్మకుండే గొప్పతనం ఏంటి, ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయనకుండే విషయాలు ఏంటంటే ఉపద్రష్ట అని. ఉపద్రష్ట, ఉప అంటే దగ్గర, ద్రష్ట చూచేవాడు, దగ్గరగా చూచేవాడు. ఇది మనకు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో ఉండే ఋత్విక్కులను వాళ్ళు చేసే పనులను పైన పర్యవేక్షించేవాడిని ఉపద్రష్ట అంటారు. అటువంటి ఉపద్రష్టగా అంటే సాక్షిభూతంగా, ఆ యజ్ఞంతో ఉపద్రష్టకి ఏం సంబంధం లేదు, ఊరికే పర్యవేక్షిస్తుంటాడు. అలాగే ఈ పరమాత్మ మనలో కూర్చొని పర్యవేక్షిస్తూ ఉంటాడు, సాక్షిభూతంగా ఉంటాడు. కాబట్టి ఉపద్రష్ట. మరియు హనుమంతాచ. హనుమంతాచ అంటే ఆయన అన్నిటికీ అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు. అంటే ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు అంటే అర్థమైంది, తనలో ఉన్న శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలకి, మళ్ళీ మనసుకి, బుద్ధికి, అన్నింటినీ కూడా అవి చేసే పనులను అంగీకరిస్తాడు. అంటే తన శక్తిని దాంట్లో ప్రవేశింపజేసి, ఈశ్వర శక్తి దాంట్లో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా భర్త అంటే భరించేవాడు, పోషించేవాడు. ఎటువంటి శరీరంలో కూర్చున్న పరమాత్మ మన శరీరంలో పోషణ అన్ని చేస్తున్నాడు. చేసుకొని అంటే మనలో ఉండే ఆ బుద్ధికి, మనసుకు అన్నింటినీ కూడా పోషిస్తున్నాడు. భోక్త అంటే ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా వచ్చే అన్నిటినీ, సుఖము దుఃఖము అన్నిటినీ అనుభవిస్తున్నవాడు. ఇంకా మహేశ్వర. మరి ఇట్లా అనుభవిస్తున్నవాడు ఎలాంటి వాడంటే ఆయనకు అధిపతి లేరు, ఆయన మహేశ్వర, ఆయన శాసనకర్త, ఆయన శాసించేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాడు ఆ యొక్క ఈశ్వరుడు. కాబట్టి ఈ విధంగా మన శరీరం అటువంటి వాడు ఎక్కడ కూర్చోన్నాడు? దేహేస్మిన్. మన శరీరంలో కూర్చోన్నాడు. మన శరీరంలో కూర్చొని సాక్షిభూతంగా ఉన్నాడు, అన్నిటికీ అంగీకరిస్తున్నాడు. ఆయన భర్తగా ఉన్నాడు, ఆయన భక్తగా ఉన్నాడు, ఆయనే పరమాత్మగా ఉన్నాడు, ఆయన పురుషుడిగా ఉన్నాడు, ఆయన పరగా ఉన్నాడు. ఇది లక్షణాలు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టం చేశారు. అంటే అన్నిట్లో ఉన్నాడు, అన్ని అనుభవిస్తున్నాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నాడు అనే విషయం చెప్పేశారు. ఇప్పుడు 24వ శ్లోకం వస్తే ఏం చెప్తున్నా చూద్దాం. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. మరి పరమాత్మకున్న ఈ యొక్క లక్షణాలు, ఈ గొప్పతనం, అన్నిట్లో ఉండి సాక్షిభూతంగా ఉన్నట్టు, శరీరంతో కలవకుండా శరీరం ఇంద్రియాలతో, బుద్ధికి అన్నిటికీ మించిపోయి ఉన్న ఆ పరమాత్మని ఎవడైతే
ఏవం ఈ విధంగా వేత్తి తెలుసుకుంటున్నాడు పురుషం, ఆ పురుషుణ్ణి, అటువంటి పురుషుడు, ఆ పురుషుడు ప్రకృతించ గుణై సహా, గుణములతో సహా అంటే శరీరంలో కార్యము, కరణాలు మరియు గుణాలు వీటన్నింటితో సహా కలిసి ఉన్న పరమాత్మని, దానికన్నా అతీతంగా ఉన్న శక్తే పరమాత్మ అనే విషయం ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడే అటువంటి ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఎవరు పొందుతున్నాడో, ఆ జ్ఞానం ఎలా పొందాలో ముందు చెప్పేశాడు, 20 ధర్మాలు చెప్పేశాడు. ఆ విధంగా వెళ్ళి ఈ యొక్క క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుని యొక్క లక్షణం ఇదైతే, ఆ లక్షణంగా క్షేత్రాన్ని నడిపించే క్షేత్రజ్ఞుణ్ణి, దానికి పరంగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడనే విషయాన్ని, ఆయనే మనలో పురుషుడిగా ఉన్నాడనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారు ఆ క్షణమే ఆ జ్ఞానం వస్తే దానివల్ల ఏమైపోతుంది, ప్రపంచ విషయాల్లో ఉండే వాటికి ఏ విధంగా ఇంద్రియాలతో, మనసుతో, బుద్ధితో ఏ విధంగా ఆనందంగా ఉన్నామో అన్నింటినీ మించిన ఆనంద స్థితికి వెళ్ళిపోతారు. ఏది ఈ శరీరం నేను కాదు అనే స్పృహ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ నిమిషం నుంచి ఆనందం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు సర్వదా అన్ని విధములుగా వర్తమానోపి అన్నింటిలో వ్యవహరిస్తున్నా, తిరుగుతున్నా, చేస్తున్నా, పనులను చేస్తున్నా కూడా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, జీవించి ఉన్నప్పటికీ, అన్ని విషయాలు చేస్తున్న ప్రపంచ విషయాల్లో ఉన్నప్పటికీ, అందరితో తిరుగుతున్నప్పటికీ కూడా నసభూయోభిజాయతే, వాళ్ళు మళ్ళీ జన్మించరు. భూయో మళ్ళీ అభిజాయతే, పుట్టరు. ఇంకా వాళ్ళ జన్మలు ఆగిపోతాయి. మానవుడిగా పుట్టిన వాడి లక్షణం ఏంది, ఇంకా మళ్ళీ జన్మించకూడదు. అదే కదా మోక్షం కోసం కదా ప్రయత్నం. ఆ మోక్షం అంటే ఏంది, జన్మలు లేకుండా ఉండడం. జన్మలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలట, ఆ జ్ఞానం సంపాదించాలి. ఏ జ్ఞానం సంపాదించాలి, నేనే పరమాత్మ అనే విషయం తెలుసుకోవాలి. తనలో కూర్చున్న పరమాత్మ, తన శరీరంలో కూర్చున్న పరమాత్మ, క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుని తెలుసుకుంటే అక్కడితో జన్మలు అయిపోతాయి అని ఈ విధంగా చెప్తున్నారు. మనకి అప్పుడు సందేహం వస్తుంది, మరి కర్మ సిద్ధాంతం ఉంది కదా, మరి జన్మలు ఉంటాయి కదా, ప్రారంధం, సంచితం, ఆగామి కర్మలు ఉన్నాయి కదా అంటే, వాటి అన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ముందే చెప్పేశారు. దాని ప్రకారంగా మనకు ఆ కర్మలన్నీ నశించిపోతాయి. ఉన్న ప్రారంధం అయిపోయినా కూడా ఇంకా ఉంటే, ప్రారంధ కర్మ ఉంటే అది అయిపోయేంత వరకు జీవించే వాళ్ళు తర్వాత ఆ ఆనంద స్థితికి వెళ్ళిపోతారు, మోక్ష స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆనంద స్థితి రావడం అంటే ఏంది, మేమే పరమాత్మ అని తెలుసుకోవడమే అసలైన లక్ష్యం. ఆ విషయమే ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. దానికి కావాల్సిన జ్ఞానం, దాన్ని ఎలా అనేది ఇంకా ముందు విచారణ చేస్తారు. అంటే ఇప్పుడు విచారణ చేయిస్తున్నారు మన చేత, మనలో ఉన్న పరమాత్మను చూడడానికి ఏం చేయాలనే విషయం గురించి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి పరమాత్మ ఎటువంటి వాడు చెప్పేశారు, చెప్పుకుంటూ వచ్చి ఇలా వివరిస్తున్నారు అన్నమాట. ఇది మనం ఈ 23-24 శ్లోకాల్లో మనకి ఇంత గొప్పగా పరమాత్మ తత్వాన్ని సులభంగా ఏ విధంగా మనలో ఉన్న పరమాత్మ స్థితిని తెలుసుకుంటే మనకు మోక్షం వస్తుందో, మళ్ళీ జన్మలు రావు అనే విషయాన్ని ఈ 2 శ్లోకాల ద్వారా మనకి కృష్ణ పరమాత్మ అద్భుతంగా తెలియజేశారు. ఇది ఈరోజు క్షేత్రజ్ఞ విభాగం 13వ అధ్యాయంలో మనం 23-24 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.